అమ్మాయి ఆత్మస్థైర్యం ముందు విధి తల వంచింది. అమ్మాయిలకు ఆసరా ఇస్తే ఏదైనా సాధిస్తామంటారు. కానీ ఈ అమ్మాయి ఏ ఆసరా లేకుండానే తానేంటో నిరూపించింది. జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్లో గుర్తింపు సాధించి ఆడదంటే అబల కాదు సబల అని నిరూపించింది. అన్ని వసతులున్నా వంకలు పెట్టి ఏది సాధించకుండా సోమరుల్లా తయారవుతున్న వారికి ఈ అమ్మాయి జీవితం ఓ కనువిప్పు. అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయినా తాను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని 10 మందికి నేర్పుతోంది. తాను ధైర్యంగా బతుకుతూ అమ్మాయిలలో ధైర్యం నూరిపోస్తూ నేటి కాలపు యువతకు ఆదర్శంగా బతుకుతోంది. చిన్న కష్టానికి కుంగిపోతున్న వారికి ఓ పాఠంలో ఉన్న కరాటే మాస్టర్ బ్రాహ్మణిపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. విధి వెక్కిరించినా ఏమాత్రం బెదరలేదు నిజామాబాద్కు చెందిన బ్రాహ్మణి. పేదింటి బిడ్డ బ్రాహ్మణి ఉన్నత విద్య కోసం ఆశపడ్డా సహకరించేవారు దూరమయ్యారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు. పోరాట విద్యల పట్ల చిన్నప్పుడే ఇష్టం పెంచుకున్న బ్రాహ్మణి జీవితంలోనూ పోరాడుతోంది. మార్షల్ ఆర్ట్స్ కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించింది. కరాటే శిక్షణ పూర్తయిన తరువాత ఉన్నత విద్యలో బిఎడ్ పూర్తి చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 3 నెలల పాటు మాత్రమే ప్రత్యేక విద్య నేర్పటానికి అవకాశం ఉంది. మిగతా నెలలో కూడా కరాటే క్లాసులకు ప్రభుత్వం నిధులు ఇచ్చినట్లయితే విద్యార్థులకు మరియు బ్రాహ్మణి లాంటి వారికి ఉపయోగకరంగా ఉంటుందని ఆ పాఠశాల ఉపాధ్యాయులంటున్నారు. బ్రాహ్మణి ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం కొన్ని రోజులే క్లాసెస్ చెప్పుకుంటూ జీవనం సాగిస్తోంది. ప్రభుత్వం బ్రాహ్మణి లాంటి వారిని ప్రోత్సహిస్తే ప్రతి విద్యార్థిని సమాజంలో ధైర్యంగా ఉంటుందని ఉపాధ్యాయులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆత్మరక్షణ కోసం ఏడాది పాటు శిక్షణలు కొనసాగితే ఆడపిల్లలు ధైర్యంగా ఉండగలరని అంటున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. కరాటే నేర్చుకుంటూ పేదింటి బిడ్డైన బ్రాహ్మణి తనను ప్రభుత్వం ఒక వైపు చూడాలి, ఖచ్చితంగా చూస్తే కనుక ఉన్నతమైన స్థాయికి వస్తానంటూ ఒక ధీమా వ్యక్తం చేస్తుంది. కానీ చిన్నప్పటి నుంచి కూడా బ్రాహ్మణి కుటుంబ నేపథ్యం అంతా కూడా తల్లిదండ్రులు చనిపోయారు. చదువు ఏదైతే కరాటే నేర్పిస్తూ చదువు పూర్తి చేసింది. ప్రస్తుతం వారికి సంబంధించిన ప్రభుత్వ స్కూల్స్లో ఉన్నాం. ప్రభుత్వ స్కూల్లో వారికి సంబంధించిన ఉపాధ్యాయులు ఉన్నారు. ఒకసారి మాట్లాడి చెప్తారు. మేడం, ఎట్లా చూస్తారు? చిన్నప్పటి నుంచి కూడా బ్రాహ్మణి కుటుంబ నేపథ్యం వేరు, మీ స్కూల్లో చేస్తుంది, ఏం చెప్తారు అసలు? బ్రాహ్మణి లాంటి కరాటీ చేసినటువంటి ట్రైనర్స్కి కానీ గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. ఎస్పెషల్లీ పేరెంట్స్ లేరు కాబట్టి గవర్నమెంట్ వారికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా బ్రాహ్మణి గత 5 years నుంచి కూడా ఇట్లా గవర్నమెంట్ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ అనేవి ఎవ్రీ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది బాలికల కోసం. కాబట్టి దీంట్లో భాగంగా బాలికల్లో ఆత్మస్థైర్యం నింపడం కోసము, సెల్ఫ్ డిఫెన్స్, వాళ్ళ కాన్ఫిడెన్స్ నింపడం కోసము మేడం ఒక ఆదర్శంగా గర్ల్స్కి అందరికీ కూడా ఉంటుంది. మా పాఠశాలలో తను వచ్చినప్పటి నుంచి కూడా గర్ల్స్లో ఒక ధైర్యం అనేది నింపుతూ వచ్చింది. విద్యార్థులలో ఆడపిల్లలందరిలో కూడా ఇట్లా ఉండాలి. నేను కూడా విద్యార్థులు తెలియజేస్తూ ఉంటాను, పేరెంట్స్ లేకపోయినా మేడం ఈ స్థాయిలో ఉంటూ ఈ విధంగా మంచి మరి ఎడ్యుకేషన్ మీకు అందరికీ అందిస్తూ మీలో ధైర్యాన్ని నింపుతూ ఉన్నారు కాబట్టి మరి మీరు కూడా అట్లా ఉండాలి అని నేను కూడా చెప్తూ ఉండడం జరిగింది. గత డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి 3 months మరి మా స్కూల్లో తను ఈ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ రన్ చేయడం జరిగింది. మన మండలంలో ఇతర మండలాల్లో కూడా తను చేస్తూ వచ్చింది. తను కూడా మంచి సర్వీసెస్ అందిస్తుంది. అదేవిధంగా నేషనల్ లెవెల్ కూడా మంచి రికార్డ్స్ తనకు అనేవి ఉన్నాయి. గవర్నమెంట్ సపోర్ట్ చేసి తనలాంటి వాళ్ళకి సహాయం చేయాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలని మరి కోరుకుంటున్నాను. మీరు చెప్పండి మేడం, అంటే ఎట్లా చూస్తారు? ఒక పేదింటి బిడ్డ అయినప్పటికీ ఆడపిల్లలు అంటే మిగతా ఆడపిల్లలకి ఆదర్శంగా నిలుస్తుంది, ఎట్లా? నమస్తే అండి. బ్రాహ్మణి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చిన్నప్పటి నుంచి అంటే దాదాపు ఒక 15 years ఉన్నప్పటి నుంచి తెలుసు. మా పాప వాళ్ళ ఫ్రెండ్ గ్రూప్లో తను ఉండేది, ఫ్రెండ్స్ గ్రూప్లో. తను చిన్నప్పటి నుంచి కూడా పట్టుదల అవన్నీ కూడా బాగా ఎక్కువ, తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని జీవితంలో ముందుకు రావడం జరిగింది. కానీ ఇంకా గవర్నమెంట్ కూడా ఆమెకు అన్ని రకాల సహాయం చేస్తే ఇంకా ఉన్నతంగా ఇంకా ఎంతోమంది పిల్లల్ని కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచే విధంగా తయారు చేస్తుందని ఆశిస్తున్నాను. మీరు చెప్పండి సార్, ఎట్లా చూస్తారు? చాలామంది పిల్లలు చూసి ఉంటారు, చాలా వరకు చాలా స్కూళ్ళలో కూడా ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి కోర్సులు నిర్వహిస్తున్నారు. కానీ బ్రాహ్మణికి సంబంధించి పూర్తి నేపథ్యం వేరు. పాఠశాలలో బ్రాహ్మణి వచ్చినప్పటి నుంచి అంటే కొంచెం స్పష్టమైన మార్పు కనిపించింది. ఆడపిల్లలకు కొంచెం ధైర్యం అనేటువంటిది పెరిగింది. ఇట్లాంటి క్లాసెస్ అనేటువంటి ఖచ్చితంగా సంవత్సరాంతము ఉన్నట్లయితే వారిలో ఒక స్పష్టమైనటువంటి ఒక వైఖరిలో మార్పు వస్తుంది. విద్యార్థుల్లో సమాజంలో వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలకు నిలబడేటువంటి అవకాశం
అవకాశం ఉంటుంది. ఇట్లాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ టైమ్గా పార్ట్ టైమ్గా కాకుండా ఓన్లీ 3 months కాకుండా ఫుల్ టైమ్గా ఉన్నట్లయితే పిల్లల్లో ఒక రకమైనటువంటి స్పష్టమైన మార్పులు, వైఖరులు, తర్వాత సమాజంలో నడుచుకునే తీరును నేర్పడం అనేటువంటిది మనం బ్రాహ్మణ్ నుంచి స్పెషల్గా చూడడం జరిగింది. నేను ఓవరాల్గా ఏదైతే సమాజంలో జరుగుతున్న ఘటనలు కావచ్చు, ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న సందర్భంలో బ్రాహ్మణి ఇలాంటి కోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తే కనుక ప్రభుత్వం ఒకవేళ సహకరిస్తే కనుక ఇలాంటి కోర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా పైకి రావాల్సి ఉంటుంది. అలాగే బ్రాహ్మణికి సంబంధించి కుటుంబ నేపథ్యం అంతా కూడా పేదింటి బిడ్డ. అంతేకాకుండా ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో కొన్ని రోజుల వరకే ఏదైతే కోర్సు నిర్వహిస్తుందో ఇది సంవత్సరం అంతా ఉంటే కనుక మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆత్మరక్షణగా ఏదైతే కరాటే కోర్సు ఉందో దాన్ని పెంపొందించే విధంగా ప్రభుత్వం ఒకవేళ సపోర్ట్ చేస్తే కనుక ఇలాంటి కోర్సెస్ సంవత్సరం అంతా ఉంటే కనుక పిల్లలు మంచి ఆత్మరక్షణగా ముందుకెళ్తారని ఇటు ఉపాధ్యాయులు కూడా చెప్తున్నారు. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించి జాతీయ స్థాయిలో తనకంటూ ఒక పేజ్ను లిఖించుకుంది బ్రాహ్మిణి. ఏ రంగంలో అయినా అబ్బాయిలతో పోటీ పడుతున్నారు నేటి అమ్మాయిలు. ఆటైనా పాటైనా కరాటే అయినా మంచి ప్రతిభ చూపుతున్నారు. కరాటేలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న పేదింటి ఆడబిడ్డ అయిన బ్రాహ్మిణి మరిన్ని విజయాల కోసం ప్రభుత్వం సహాయం అందించాలని కోరుతోంది. తండ్రి చిన్నప్పుడే మరణించాడు. కరోనా సమయంలో తల్లి గుండెపోటుతో మరణించింది. 2007లో 9వ ఏటనే కరాటే మాస్టర్ వినాయకరాజ్ వద్ద ఆత్మరక్షణ విద్య కరాటే నేర్చుకోవటం ప్రారంభించింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన బ్రాహ్మిణి ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు కరాటే పాఠాలు బోధిస్తోంది. తాను ఎదుర్కొంటోన్న కష్టాల గురించి బిగ్ టీవీ ప్రతినిధితో బ్రాహ్మిణి మరిన్ని వివరాలు పంచుకుంది. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించి జాతీయ స్థాయిలో తనకంటూ ఒక పేజీని లిఖించుకుంది. ఆటైనా పాటైనా మగవారితో సమానంగా నేను కూడా పోటీలో ఉన్నా అంటూ క్రీడాకారిగా ముందుకొస్తుంది. ఇప్పటికే ఒక పేదింటి బిడ్డ అయిన బ్రాహ్మిణి ఇప్పటికే కరాటేలో మంచి ఫలితాలు సాధించింది. జాతీయ స్థాయిలో అవార్డులు సాధించింది. కానీ ఉన్నతమైన స్థాయికి రావాలంటే తనకు స్తోమత సరిపోవట్లేదు. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బ్రాహ్మిణి ఎవరైతే జాతీయ స్థాయిలో అవార్డు సాధించింది, బ్లాక్ బెల్ట్ సాధించింది, తనకంటూ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఒక పేజీని లిఖించుకుంది. ప్రస్తుతం ఏదైతే ఒక ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో కరాటే నేర్పిస్తూ తన చదువుని కూడా పూర్తి చేసింది. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే రాష్ట్ర స్థాయిలో అవార్డులు సాధించిన తర్వాత బ్రాహ్మిణి చిన్నప్పటి నుంచి కూడా చదువుకు సంబంధించి దూరం ఉన్నప్పటికీ తన తల్లిదండ్రులు కూడా 2012లో ఫాదర్ మరణించాడు. అలాగే కరోనా సమయంలో తల్లి హార్ట్ స్ట్రోక్తో చనిపోయింది. అప్పటి నుంచి కూడా కష్టపడుతూ ఏదైతే క్లాసులు చెప్తూ తన చదువును కూడా పూర్తి చేసింది. ఇప్పటికే బీపీఎడ్ పూర్తి చేసిన బ్రాహ్మిణి ఇప్పటికే చాలా వరకు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో క్లాసులు చెప్తుంది. ఒకసారి బ్రాహ్మిణికి సంబంధించి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు తన జీవిత కథ ఏంది, తన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బ్రాహ్మిణి ఎట్లా 2006లో నేను కరాటే క్లాసెస్ స్టార్ట్ చేశాను. 2006 and 7లో కరాటే క్లాసెస్ స్టార్ట్ చేశాను. సో మా మాస్టర్ ప్రోత్సాహం వల్ల ముందుకెళ్ళాను. సో మధ్యలో ఇంకా కొంచెం మాది కొంచెం పూర్ ఫ్యామిలీ కాబట్టి ఇంకా కొంచెం నేను పైకి అంటే ముందుకు వెళ్ళలేకపోయాను. మాది కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మేము కరాటే క్లాసెస్ చెప్పుకుంటూ నా స్టడీస్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ బీపీఎడ్ కంప్లీట్ చేశాను. డిఎస్సి కూడా రాశాను మొన్న. సో ఇంకా కొంచెం అంటే ఇలాంటి నాతో అంటే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు కానీ ఎవరికైనా వీళ్ళకి ఆత్మరక్షణ క్లాసెస్ చెప్పడం నాకు హ్యాపీగా ఉంది. ఇంకా ఇలాంటి పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళాలి అని గర్ల్స్కి వాళ్ళను రక్షించుకునే స్తోమత రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎట్లా నీ కుటుంబ నేపథ్యం ఏంది, చిన్నప్పటి నుంచి ఎట్లా రావాలనిపించింది, అసలు కరాటేలోకి ఎందుకు వచ్చావు, మీ పేరెంట్స్ ఎట్లా ఉండే, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? సో నాకు అంటే చిన్నప్పటి నుంచి ఫైట్ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో అదే కాకుండా మనని మనం రక్షించుకోగలము ఏ టైం వచ్చినా అని చెప్పేసి నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ప్రోత్సాహం వల్ల నేను ముందుకి వచ్చాను. సో ఇంకొకటి ఏంటంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి కనీసం క్లాసెస్ చెప్పుకుంటూ అయినా జీవనం సాగించాలి అని అనుకున్నాను. మా పేరెంట్స్ కూడా నాకు స్టడీకి కానీ అంటే సపోర్ట్ చేయలేకపోయారు ఆర్థిక పరిస్థితుల వల్ల. సో నేను ఇలాగే క్లాసెస్ చెప్పుకుంటూ నేను కరాటే క్లాసెస్ని కొనసాగిస్తూ ఈ జీవనాన్ని కొనసాగిస్తున్నాను. పేరెంట్స్ మా అమ్మగారు వచ్చేసి 2020లో చనిపోయారు. ఫాదర్ 2012లో చనిపోయారు.
ఇప్పుడు నేను ప్రజెంట్ నేను మా అమ్మ వాళ్ళ అక్కగారు మా పెద్దమ్మ దగ్గర ఉంటున్నాను. ప్రజెంట్ అంటే తనతోటే ఉంటున్నాను. జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ చాలా అవార్డులు తీసుకున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఏం కోరుతున్నావు? అసలు ఇంకా పై స్థాయికి రావాలి, ఇంకా ఉన్నతమైన విజయాలు సాధించాలంటే ఏం చెప్తావు? అంటే గవర్నమెంట్ నుంచి అంటే నేను బీపీఎడ్ చేశాను, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను, డిఎస్సి రాశాను మొన్న. అది కాకుండా ఇంకా గవర్నమెంట్ అమలుపరిచిన అంటే ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ దానికోసం కూడా మేము చాలా ప్రయత్నం చేసాము, మాకు ఏది అందలేదు. సో అంటే ఇట్లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి గవర్నమెంట్ అని కోరుకుంటున్నాను. ఏం చెప్తావు? నీలాంటి చాలామంది యువతులకు కానీ మహిళలకు కానీ ఆదర్శంగా నిలుస్తున్నావు, మిగతా వాళ్ళకి ఏం చెప్తావు? ఎట్లా ఆదర్శంగా నిలుస్తున్నావు? అంటే అందరు కూడా అంటే ధైర్యంగా ఉండి వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలి. ఎందుకంటే సమాజంలో ఈరోజు రేపు ఎవరిని నమ్మడానికి వీల్లేదు. మహిళల పైన ఎలాంటి దాడులు జరుగుతున్నాయో మనకు అందరికీ తెలిసిన విషయమే. సో అందరు కూడా ఇట్లాంటి ఆత్మరక్షణ విద్య కానీ వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఇది నేర్చుకొని ముందుకు వెళ్ళాలి, ధైర్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇది చూడొచ్చు, మొత్తంగా ఏదైతే కరాటే శిక్షణ పూర్తి అయిన తర్వాత పాఠశాలల్లో స్పెషల్ క్లాసులు చెప్తూ తన జీవనం సాగిస్తుంది, ఒంటరి పోరాటాన్ని ముందుకు సాగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక తల్లిదండ్రుల నుంచి పెద్ద సపోర్ట్ లేకపోయినప్పటికీ తన స్వశక్తితో ముందుకు సాగుతుంది. ఒంటరిగా ఉంటున్న తాను ఆత్మరక్షణకు సంబంధించి కరాటేలో రాణిస్తూ ఇది తనకు తాను స్వశక్తితో ముందుకు పైకి వస్తుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి కరాటే క్లాసులు చెప్తూ ఏదైతే జీవనం సాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి తనకు సహకారం అందించాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే బ్రతుకు తెరువు భారంగా మారుతున్నప్పుడు నేపథ్యంలో ఎన్నో విజయాలు సాధించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నది. ప్రభుత్వం ఒకవేళ తనకు క్రీడా శాఖ సంబంధించి అని ప్రభుత్వం నుంచి తన వైపు చూస్తే కనుక తను ఉన్నతమైన స్థాయికి రావడానికి ప్రయత్నిస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పటికే చాలామంది అంటే ప్రస్తుత సమాజంలో యువతులపై జరుగుతున్న దాడులు కావచ్చు, లేకపోతే ఆత్మరక్షణ కోసం ఇలాంటి కరాటే నేర్చుకోవాలని చెప్పి కూడా పేదింటి బిడ్డ బ్రాహ్మణి చెప్తుంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఇలాంటి ప్రోత్సాహాలు కానీ ఇలాంటి సపోర్ట్ చేస్తే కనుక ఇలాంటి కరాటే సంబంధించిన క్లాసులు ఇంకా చెప్పడానికి ముందుంటారని కూడా బ్రాహ్మణి చెప్తుంది. ఏదైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో పేదింటి బిడ్డైన బ్రాహ్మణిని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కోరుతుంది. ఇలాంటి కరాటే శిక్షణలో ఒంటరిగా ఉన్న తల్లిదండ్రులు చనిపోయినా ఒక ధైర్యంతో ముందుండి ఇప్పటి వరకు తన జీవితాన్ని ముంగడికి సాగిస్తుంది. తర్వాత కూడా ముందుకు సాగించే విధంగా ప్రభుత్వం సహకరించాలని కోరుతున్న పరిస్థితి. కెమెరా సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.